హాయ్ హలో సౌజన్య సాలిన్ ఛానల్కు స్వాగతం అండి. నేను ఈరోజు ఎండ్రకాయల కర్రీ చేస్తున్నాను, క్రాబ్ కర్రీ తయారు చేస్తున్నాను. అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్ చూడండి మీరు చివరి వరకు. ఇప్పుడు నేను ఎండ్రకాయలని శుభ్రంగా కడిగేసి నీట్గా నేను ఉప్పు కారము పసుపు వేసేసి శుభ్రంగా కలిపేసి ఒక 10 minutes ఇలా పక్కకు పెట్టేశానండి. మరి ఇప్పుడు నేను ప్రాసెస్లోకి వెళ్తానండి. ధనియాలు ఒక 6-7 వచ్చేసి ఎండుమిర్చి, చెక్క 2 మిరియాలు, జీలకర్ర చిన్న ఒక స్పూన్ వచ్చేసి మనం మెంతులు వేయించేసుకున్నానండి. ఈ విధంగా మొత్తము వేయించేసుకుని ఇది పొడి పట్టేసుకుని పెట్టుకుంటాను పక్కకి. ఈలోగా నేను ఏం చేస్తానంటే మరలా ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలను కూడా తీసుకున్నానండి. ఆ ఉల్లిగడ్డలను తీసుకొని ఒక 15 వరకు వెల్లుల్లి రెమ్మలని, అదేవిధంగా చిన్న అంగుళం వచ్చేసి ఒక అల్లం ముక్కను తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకుంటాను. కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. కడాయి పెట్టుకున్నానండి. గ్యాస్ వెలిగించేసి కడాయి పెట్టుకున్నాను. సరిపడా నూనె వేసుకుందామండి. కడాయి వేడెక్కింది. ఏదైనా మనము నీస్ చేసేటప్పుడు చికెన్ కానీ మటన్ కానీ క్రాబ్ కానీ ఫిష్ కానీ చేసేటప్పుడు కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. ఈ గంటతోనే నేను 3 గంటల వరకు వేసాను. నా ఈ కిలో ఉన్నాయి క్రాబు కాబట్టి నేను కిలోకి నాది ఆ గంటతోటి 3 గంటలు వేసాను అనమాట. నూనె వేడెక్కిందండి. మనం ముందుగా పెట్టుకున్న ఉల్లిపాయ, అల్లము, వెల్లుల్లి రెమ్మలు అవన్నీ కచ్చపచ్చగా పట్టుకున్నాం అండి. ఫోర్స్గా అంతా వేసేసుకుందాం. అందులో ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. ఇలా పట్టుకొని చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ మామూలుగా కట్ చేసి వేసుకోవచ్చు, మీ ఇష్టము. కాకపోతే నేను అయితే ఇలా చేసి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము కరివేపాకు కూడా వేసుకున్నాము. కరివేపాకు జస్ట్ ఒక 2 పుదీనా ఆకులను వేసేసుకున్నాము. అందులోనే బాగా వేగాలండి. ఇది వేగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. బాగా వేయించేసుకుందాము. ఆల్రెడీ దాంట్లో క్రాబ్లో మనం సాల్ట్ వేసేసి నేను పెట్టేశాను కాబట్టి ఈ గ్రేవ్కి సరిపడా మాత్రమే సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకుందాము. కలుపుకొని బాగా వేయించేసుకోవాలి. ఇది బాగా వేగితేనే మనకి టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇది ఎంత వేగితే అంత మంచిగా మనకి టేస్ట్ వస్తుంది ఉల్లిపాయ అనేది గ్రేవీ. ఇది వేగనివ్వండి మెల్లగా. ఇంత 2 టమాటాలను వచ్చేసి నేను ఈ మిక్సీ జార్లోనే వేసేసి, అల్లం వెల్లిపాయ వేసిన మిక్సీ జార్లోనే వేసేసి పట్టుకొని వస్తాను. ఇది సన్నగా కట్ చేసి వేస్తానండి. ఇంత చింతపండుని ముందుగానే నేను నానబెట్టి పెట్టుకున్నాను. ఇంత సైజు చింతపండుని తీసుకున్నానండి. చింతపండుని తీసేసుకుని బాగా నానబెట్టేసుకుని పెట్టుకున్నాను. అది కూడా నేను గ్రేవీ అది పులుసు సపరేట్గా తీసుకుంటానండి. బాగా వేగుతున్నప్పుడే ఉప్పు కారం వేసుకుందామండి. ఆల్రెడీ సాల్ట్ వేసాం మనము. పసుపును కారం వేసుకుందామండి. పసుపు కూడా ఆల్రెడీ అందులో ఉంది క్రాబ్లో. పసుపు వచ్చేసి 1/2 స్పూన్ వేసాను. క్రాబ్కి సరిపడా నేను ఈ గ్రేవీకి సరిపడా వేసుకుంటున్నాను. దగ్గర నాకు 1.5 స్పూన్ అనుకోండి. 1.5 స్పూన్ వేసాను. అందులో 1/2 స్పూన్ వేస్తున్నాను ఆల్రెడీ. ఇప్పుడు మంచిగా కలుపుకుందామండి. ఒక 2 minutes వేగనిచ్చేసి మన క్రాబ్ ముక్కలు కూడా అందులో వేసేద్దాము. ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీ ఉంటుందండి క్రాబ్. వన్ ఆఫ్ ద ఫేవరెట్ మై రెసిపీ అండి ఇది. ఇప్పుడు క్రాబ్ ముక్కలు వదిలేస్తున్నాను. అన్నీ వేసేసుకున్నామండి మెల్లగా. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకున్నాం. ప్రాపర్గా కలిపేసి ఒక 2-3 minutes మూత పెడదామండి మనము. ఒక 2-3 minutes మూత పెట్టేస్తే వాటర్ వస్తుంది అందులో. 2-3 minutes మూత పెట్టేసానంటే తీసేస్తున్నాను మూతని. ఇప్పుడు
మనము టమాటా గ్రేవీని కూడా అందులో వేసేసుకున్నాము. ఒక చిన్న సైజు టమాటాని వేసాను నేను. ఒకసారి ప్రాపర్గా కలుపుకుందామండి. ఇప్పుడు చింతపండు పులుసును కూడా ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నానండి. వీడియో లెంతీ అవుతుందని కట్ చేసి ఆఫ్ చేసుకుని నేను ప్రిపేర్ చేసుకొని అలాగా చేస్తున్నానండి, ఏమనుకోవద్దు. చివరి వరకు చూడండి పూర్తి ప్రాసెస్. ఇంకా దీంట్లో కొంచెం ఉంటుందండి, కొంచెం నీళ్ళు వేసి మళ్ళీ కలుపుకొని వస్తాను. మిగిలిన గ్రేవీని కూడా ఇందులో వేసేద్దాము. కంప్లీట్గా వేసేస్తే సరిపోతుంది. ఒకసారి ప్రాపర్గా కలిపేసుకుందాము. ఒకసారి ప్రాపర్గా కలిపేసుకుందామండి. ఇంకా కావాలంటే మీరు నీళ్ళు వేసుకోండి. నాకైతే ఇంత క్వాంటిటీ సరిపోతుంది. కొంచెం హాఫ్ టీ గ్లాస్ వేస్తాను, ఎందుకంటే ఉడికే వరకు థిక్ అవుతుంది కదా. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను పట్టు పెట్టుకున్నాను కదా మసాలా అంతటిని వేయనండి, మీకు చూపించడం కోసం కొంచెం ఎక్కువ పట్టుకున్నాను. ఒక 2 స్పూన్లు వేస్తాను అందులో. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్నానండి అది మసాలాని మొత్తాన్ని. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ మొత్తం మసాలా వేయను, అందులో ఒక 2 స్పూన్స్ వరకు వేస్తాను. అందులో 2 స్పూన్స్ అయితే సరిపోతుంది ఎగ్జాక్ట్లీ. జస్ట్ ఏంటంటే నేను స్పేర్ ఉంచుకుంటాను అనమాట, ఏదైనా ఇన్స్టెంట్గా చేసుకున్నప్పుడు ఇలాగ అన్నీ వేసేసి పట్టేసి పెట్టుకుంటే కొంచెం మనకి ఆ మసాలా టక్కున ఏమీ అవైలబుల్గా లేనప్పుడు ఇది వేసేసుకోవచ్చు అనమాట. 2 స్పూన్స్ వేసానండి, సరిపోతుంది. ఇంకంతే. లాస్ట్ ఫైనల్గా ఏం వేస్తాననేది చూపిస్తాను మీకు. నేను ఒక హాఫ్ టీ గ్లాస్ నీళ్ళు పోసేసి బాగా ఇది మసాలా నింపుదాము. ఒక 15 మినిట్స్ కానీ మనం మూత తీయకుండా అలాగా ఉండనిస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు హాఫ్ టీ గ్లాస్ నీళ్ళు పోస్తాను. నీళ్ళు పోసి మీకు చూపిస్తాను. నేను హాఫ్ టీ గ్లాస్ నీళ్ళు పోసానండి. ఇప్పుడు మూత పెడదాము. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టేసి మిగిలిన 10 మినిట్స్ వచ్చేసి మీ స్లిమ్లో పెట్టేద్దామండి. 15 మినిట్స్ అయిపోయిందండి. మన క్రాబ్ కర్రీ ఎలాగైందో చూద్దాము. అయిపోయిందండి క్రాబ్ కర్రీ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, కొంచెం గరం మసాలా వేసేస్తే మన క్రాబ్ కర్రీ కూడా అయిపోతుంది. ఒకసారి అట్లా కలిపేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి, ఇలా చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. రుచికరమైన క్రాబ్ కర్రీ రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ డన్ అండి, అయిపోయింది పూర్తిగా. గ్యాస్ కట్టేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ కామెంట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలియపరచండి, నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.